మాయాసీతని ఇంద్రజిత్తు తీసుకొచ్చి సీతమ్మ తల్లి శిరస్సు ఖండించినట్టు చూపించాడు. విభీషణుడితో సహా అందరూ నమ్మేశారు. సీతమ్మ తల్లిని సంహరించేశాడు ఇంద్రజిత్ అని. అన్ని కపటోపాయాలు ప్రకటించాడు. ఇన్ని చేసినా ఇటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. ఆఖరణ వస్తే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలకు ఏం చెయ్యాలి? ఒక బాణంతో కొట్టేయాలి. కొట్టలేదు. అయినా మారుతాడేమోనని చూశారు. ఒక బాణానికి ఒక బాణం, 2 బాణాలకి 2 బాణాలు వేశారు. ఇంత చేసినా కోపం రాని రాముడు చిట్ట చివరికి కోపానికి వశుడైపోయారు. ఎప్పుడో తెలుసా అండి, ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు, వాడు ఆడంబరంగా రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే హనుమకి బాధ కలిగింది. అయ్యో, మా స్వామి నేల మీద నిలబడ్డారు, వాడు రథంలో కూర్చున్నాడు దుర్మార్గుడు అని వచ్చి, స్వామి నా భుజాల మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నారు. అంటే హనుమ భుజాల మీద కూర్చుని స్వామి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే రావణాసురుడు రామచంద్రమూర్తి మీద బాణములు వేస్తుంటే రామచంద్రమూర్తి ఎంత మాత్రమో ఖేదపడట్లేదని హనుమ మీదకి బాణాలు ప్రయోగించాడు. ప్రయోగిస్తే వ్రణములెరుగుని వాట హనుమ. ఎందుకని? ఆయన అస్త్రశస్త్రముల చేత బంధింపబడేవారు కారు. ఆయన చేతిలో పడి బతికిన శత్రువులు లేరు. ఆయన అటువంటి మహాపురుషుడైన బలపరాక్రమాలంటే హనుమవి. అటువంటి హనుమకి ఒళ్ళంతా పూచిన మోదుగు పువ్వులా కొట్టేశాడు. రక్తసిక్తం అయిపోయింది శరీరం. రామచంద్రమూర్తి ఎందుకో యుద్ధం చేస్తూ కిందకి చూశారు. రక్తసిక్తమైన దేహంతో కనపడ్డారు హనుమ. ఊరేరే, నన్ను నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టావా అని ఆ రోజున క్రోధం రాముణ్ణి వశం చేసేసుకుంది. ఆయన కోపానికి వశులైపోయారు. వశులైపోయి చండప్రచండమైన యుద్ధం చేశారు. ఆనాడు తెలిసింది రాముడి శౌర్య పరాక్రమాలంటే ఏమిటో రావణాసురుడికి. అందుకని కోపాన్ని రాముడికి తెప్పించడమే వాడు చేసిన మహాపాతకం. అందుకే భాస్కర రామాయణంలో అంటారు, ఉరే నువ్వు అసలు చచ్చిపోవడానికి రాముడు వచ్చి యుద్ధం చేయడం ఎందుకురా? సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ పేర్చుతూ లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కింకన్. సీతారాముల యొక్క కోపమన్న అగ్నిహోత్రంలో లంక ఎప్పుడో కాలిపోయింది, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావన్నారు హనుమ. అంటే రామచంద్ర, అందుకే లంకని ఏ అగ్ని పెట్టి దహించాడు అన్నారు హనుమ. అంటే ఆయన ప్రత్యేకం అగ్గిపుల్లలు అవి పట్టుకెళ్ళి అగ్గిపెట్టెట్టుకెళ్ళి, లేకపోతే అక్కడ ఎవరో రాక్షసుని అగ్గిపెట్టిందా అని అడిగి, లేకపోతే ఆ తోకతో నిజంగా అగ్నిహోత్రాన్ని కాదుట పెట్టింది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సీతమ్మ తల్లి శోకమనే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి లంకలో పెట్టి కాల్చేశారు. మా అమ్మమ్మ గారు ఉండేది మహాతల్లి. నిజంగా ఎన్ని జరిగిందో కానీ ఆవిడ ఇలాంటివన్నీ చెప్తుండేది కూర్చోబెట్టి. ఎంత చిత్రమైన కథ చెప్పేదంటే, పూర్వకాలంలో మహీతలము అనబడేటటువంటి ఒక పెద్ద క్షేత్రం ఉండేది. ఆ మహీతలం అనేటటువంటి క్షేత్రంలో సంహననము అనబడేటటువంటి ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి క్షేత్రవిధుడు అనేటటువంటి రాజుగారు ఉండేవాట. ఆ రాజుగారిని రాజు చేసింది పరమేశ్వరుడు. ఒరే, నీకు రాచరికం ఇస్తున్నాను రా కొన్నాళ్ళు అంటే, అయ్యా నేను ఈ రాచరికం చేస్తూ ఈ పట్టణానికి రాజుగా ఉండి మిమ్మల్ని కొలుచుకుంటానండి, అందుకని రాచరికం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసి వేదవిధుడు రాజ్యాన్ని చేపట్టి రాజ్యపాలన మొదలుపెట్టాడు. మతి అనేటటువంటి ఒక మహామంత్రిని నియమించుకున్నట్టు. కానీ ఈయన దగ్గర ఎల్లైనా ప్రాపకం సంపాదించాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యుడు ఉండేవాడు. వాడి పేరు సంకల్పుడు. వాడు మతి అనే మంత్రి పక్కనున్నంతసేపు రాజు దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఎప్పుడైనా ఈ మంత్రి పక్కకెడితే సంకల్పుడు వస్తుండేవాడు. వచ్చి రాజుని భ్రష్ట మార్గంలోకి తిప్పుతుండేవాడు. ఒకసారి మతికి ఆరోగ్యం బాగులేక, మహాప్రభు నేను ఒక 5-6 రోజులు సెలవు పెడుతున్నానండి, నేను రాను పదవికి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇదే సందు దొరికిందని సంకల్పుడు రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహారాజా, అరణ్యంలో 6 అన్నదమ్ములు ఉన్నారండి, వాళ్ళ పేర్లు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. వాళ్ళకో చెల్లెలుంది, దాని పేరు రుచి. ఎంత అందంగా ఉంటుందో, మీరొక్కసారి ఆ సంసారం అనే అడవిలోకి వచ్చి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టారా, ఈ రాజ్యం ఎందుకు పనికొస్తుంది రాజా, రండి నాతోటి, మళ్ళీ మతి అనే రాజు వస్తే మిమ్మల్ని రానివాడు అడవికి అన్నాడు. అయితే పదమని సంకల్పుడితో బయలుదేరాడు అడవికి. వెళ్ళి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టి సంతోషంగా కాలం గడుపుతున్నట్ట. ఈలోగా దుర్వ్యాధులు అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద పులి, ఓ సింహం తరుముకొచ్చే రాజుని. తరుముకొస్తే రాజు అమ్మో పులి సింహం వస్తున్నాయని పరిగెడుతున్నాడు. ఆ పరిగెడుతుంటే భార్య రుచింది, నువ్వు ఎక్కడికి పోతావు, నన్ను విడిచిపెట్టి వీల్లేదని ఎగిరి ఆయన పీక పట్టుకుంది.
ఆ రుచిని పాపం మోస్తూ పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడ దాక్కుందాం అని పరిగెడుతుంటే రుచి మెడ పట్టుకోగానే పచ్చగడ్డి మొలిచినటువంటి పడింది. అది పచ్చగడ్డి అనుకుని ఆ పచ్చగడ్డిలోకి వెళ్ళాడు. అది పెద్ద నుయ్యి, గృహం అనేటటువంటి నూతిలో పడ్డాడు. పడేటప్పటికీ బయటికి ఎలా వద్దామా అని ఆలోచించాట. బయటికి ఎలా వద్దామా అని ఆలోచిస్తే అక్కడే పూర్వ ఋషులు చెప్పినటువంటి భగవత్ కథ అనేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి ఒక తీగ ఒకటి వచ్చింది, దాని పేరు స్మృతి. ఆ తీగ నూతిలోకి ఉంది. అమ్మయ్య, ఈ తీగని పట్టుకుని పైకి ఎక్కేస్తానని చెప్పి ఆ స్మృతి అన్న తీగని పట్టుకుని పైకి ఎక్కుతున్నాడు. ఎక్కుతుంటే నువ్వు ఒక్కడివి ఎక్కడికి ఎక్కెళ్ళిపోతావు, నేను వస్తానని మళ్ళీ రుచి మెడ పట్టుకుంది. ఆ రుచి మెడ పట్టుకోగానే వెంటనే అందులో ఆ అహంకారము మమకారము అనేటటువంటి రెండు చిట్టులుకలు వచ్చి తీగని కొరికేస్తే రాజు మళ్ళీ వెనక్కి పడిపోయాడు. పడిపోతూ నాకు ఇన్ని కష్టాలన్నీ సంకల్పుణ్ణి నమ్మడం వల్ల వచ్చాయి, మతి మాట నమ్ముంటే ఎంత బాగుండేవాడినో అని మంత్రి మతి ఎక్కడున్నావురా అనో పెద్ద కేకేశాడు. అయ్యో రాజుగారు అరుస్తున్నారని మతి గబుక్కుని వచ్చాడు. వచ్చి మహారాజా బెంగ పెట్టుకోకండి, ఇదిగో భక్తి అనే పెద్ద తాడు వేస్తున్నాను, ఇప్పుడు నేను మీకు భగవద్ గుణములు అనేటటువంటి ఓదార్పు చెప్తాను, మీరు బెంగ పెట్టుకోకుండా ఆ ఓదార్పు వచనాలు వింటూ ఈ భక్తి అనే తాడు పట్టుకుని పైకెక్కేయండి అన్నాడు. ఆ తాడు పట్టుకుని పైకెక్కేశాడు. ఊరే నన్ను రుచి వదలటం లేదురా, అడవిలోకి వెడితే దీని అన్నదమ్ములు ఉన్నారు, ఎలాగరా మళ్ళీ నేను రావడం అన్నాడు. మహారాజా, మీరు రాజ్యం చేపట్టేటప్పుడు భగవత్ కైంకర్యానికి చేపడతానని మాట ఇచ్చి తప్పారు, అడవిలోకి సంకల్పుడి మాట వల్ల వచ్చారు, అందుకు నిన్ని కష్టాలు వచ్చాయి. మీరొక్కసారి తిరుపతి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వామిని దర్శనం చెయ్యండి, చేస్తే ఇవన్నీ పోతాయి రాజా అన్నాడు. ఆయన తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేశాట, ఇవన్నీ పోయి హాయిగా వెళ్ళి ఆ సంహనుడు రాజ్యం చేశాడు రా. ఇది కథ అనేది మా అమ్మమ్మ. ఏదో వినేవాళ్ళం అనుకోండి, ఈ కథ అంతా విని కొన్నాళ్ళైతే విన్నాం కానీ వెర్రివాళ్ళలాగా ఏమిటమ్మమ్మ ఈ కథ అని అడిగాం ఓ రోజున. అడిగితే ఆవిడ చెప్పేసింది, ఒరే ఇది మహీక్షేత్రము అంటే ఈ సమస్త భూమండలం రా, మహీసారం అంటే అందులోనే సంహననము అంటే ఎప్పుడూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండేది శరీరం, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ సంహననం అనేటటువంటి క్షేత్రంలో ఈ పట్టణానికి క్షేత్రవిధుడు అనేటటువంటి రాజు వచ్చాడు. అంటే లోపల ప్రవేశించిన జీవుడు వీడు భగవత్ కైంకర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇందులోకి వచ్చాడు. ఇందులోకి వచ్చిన వాడికి మతి పక్కనున్నంత కాలం భగవత్ కైంకర్యానికి దీన్ని ఉపయోగిస్తాడు. ఒక్కనాడు మతి గతి తప్పింది, సంకల్పుడు వచ్చాడు, అంటే సంకల్పాలు పుట్టాయి, అది అరణ్యంలోకి తీసుకెళ్ళింది, సంసారంలోకి. ఆ రుచి అనేటటువంటి భార్యని మరిగాడు. ఆ రుచిని ఎప్పుడైతే మరిగాడో విషయభోగాల వెంట పరిగెత్తాడు. దాని వెంట కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు 6 అన్నదమ్ములు, ఈ భావమరుదులు కాబట్టి వెంటబడ్డారు. పరిగెత్తిన వాడిని 2 పులి సింహం దుర్వ్యాధులు వచ్చాయి, శరీరానికి రోగం వచ్చింది. రోగం తప్పుకోవడానికి పరిగెత్తేటప్పటికి రుచి మళ్లీ మెడబట్టుకుంది. ఎక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు నీ పాద తులసిదళము రోగముల ఔషధము అది మరిచిపోయాడు. మరిచిపోయి పచ్చగడ్డిని చూసి మళ్లీ నూతిలో పడ్డాడు. అంటే తన వాళ్ళు రక్షకుడు అనుకుని మళ్లీ గృహం అనే నూతిలోకి పడిపోయాడు. కానీ స్మృతోసారి కలిగింది, ఏమో నేను ఏదో తప్పు చేస్తున్నానేమోనో తీగ దొరికింది. ఆ తీగ భగవత్ కథ అనే చెట్టుని పట్టుకుని వచ్చిన స్మృతి. కానీ స్మృతిని పట్టుకుని ఎక్కుతుంటే రుచి మళ్లీ మెడ పట్టుకుంది. పట్టుకునేటప్పటికీ అహంకార మమకారాలనే ఎలకలు తీగ కొరికేశాయి. మళ్లీ నూతిలో పడుతున్నాడు. కానీ మతి గుర్తొచ్చి పిలిచాడు, మళ్లీ మతి వచ్చింది. మతి ఎప్పుడు భగవత్ కథ అనేటటువంటి మంచి మాటలు చెప్తూ నువ్వేం బెంగ పెట్టుకోకురా, ఇన్నాళ్లు వృధా అయిపోయినా భగవంతుడు నిన్ను బ్రోచడానికి సిద్ధంగా ఉన్నాడు, నమస్కారం చేయరా అని అనునయ వాక్యాలు పలుకుతాడురా గురువు. అందుకని ఆ గురువు రూపంలో మతి ఉన్నాడు కనుక భక్తి అనే తాటిని అందించి అనునయ వాక్యాలనేటటువంటి మంచి మాటలు చెప్తూ మళ్లీ పైకెక్కించాడు. వీళ్ళందరూ ఎలా పోతారా అని అడిగాడు. తిరుపతి వెళ్లి వెంకటాచలపతిని గుర్తు చేసుకుని మళ్లీ నమస్కారం చేయి, ఇన్నాళ్లు నిన్ను పట్టుకున్న సంసారం ఎంత గోప్యంగా పట్టుకుందో అంత గోప్యంగా పోయి మళ్లీ రాజు అవుతావు, అంటే మళ్లీ ఈ శరీరంలో ఎందుకు వచ్చావో గుర్తొస్తుందన్నాడు. తిరుపతి వెళ్లి మళ్లీ పొందాడురా. రాజప్పుడు సుఖంగా ఉన్నాడని. మీ బ్రతుకు బండి ముందు ముందు జాగ్రత్తగా నడవడానికి ఈ కథ ఇన్ని మాటలు చెప్పాను రా అనేది ఆవిడ. నిజంగా అంటే చూడండి, పెద్దలు నోరు విప్పి మాట్లాడినా ఒక మాట చెప్పినా వాళ్ళ ఈ కథ ఎక్కడితో తెలుసా అండి, అగస్త్య మహర్షి చెప్పారు అంటారు. ఈ కథ చెప్పడంలో దేని గురించి అంటే వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సంసారమగ్నులైపోయినటువంటి వాళ్ళని ఉద్ధరించి మళ్ళీ భగవంతుని వైపుకి తిప్పడానికి. దానికోసం లేకపోతే వేదం ఒకటి ఉంది, రాజశాసనం, భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలవి. అది విన్నారు మహర్షులు. విన్నవాళ్ళు వాళ్ళు అనుభవించి ఊరుకోవచ్చు కదా.
వాళ్ళకి ఎందుకు బయటికి వచ్చి మనందరికీ మళ్ళీ ఆ మంత్రాలన్నీ చెప్పవలసిన అవసరం వాళ్ళకేమిటి? అయ్యో మాతో వెళ్ళిపోకూడదు, ఇది భవిష్యత్ తరాలకు అందరికీ అందాలనేటటువంటి కృపతో వాళ్ళు వేదం చెప్పారు. మళ్ళీ వచ్చి ఆ వేదం వీళ్ళు చదువుకోవట్లేదురా, అసలే కలియుగంలో అల్పాయుర్దాయం, వీళ్ళు ఒక్క వేద శాఖే చదవట్లేదు, వీళ్ళకి ఎలా వస్తుందని మహర్షులు మళ్ళీ పురాణాలను ఇచ్చారు. ఈ పురాణాలన్నీ కథలు రకరకాల పాత్రల పేర్లు పెట్టి చెప్తాయి, కానీ ఆంతరమైన రహస్యం మళ్ళీ భగవత్ కథే. ఈ పురాణం మిత్రవాక్యంలా ఉంటుంది. స్నేహితుడి మాట ఒక్కొక్కసారి మిత్రుడు చెప్పిన మాట కూడా మనకి ఎక్కదు మనస్సులోకి. ఏమిటో వాడు అస్తమానం నాకు మంచి చెప్తున్నాడు అనుకుని నన్ను తినేస్తున్నాడంటాడు. అందుకని కావ్యాలు వచ్చాయి, వాల్మీకి మహర్షి ఇచ్చారు. కావ్యం ఏం చేస్తుంది? ప్రియురాలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అందుకని ఆ మాట తొందరగా తలకెక్కుతుంది. అందుకని రామాయణం ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినంత అనునయంగా కావ్య భాషలో మాట్లాడుతుంది. ఇవన్నీ వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలిచ్చి, బ్రహ్మసూత్రాలిచ్చి, వ్యాఖ్యానాలిచ్చి ఇవన్నీ చెయ్యవలసిన అవసరం వేదవ్యాసుడికి ఏమిటి? రామాయణం చెప్పవలసినటువంటి అవసరం వాల్మీకి మహర్షికి ఏమిటి? ఇవన్నీ ఆదిశంకరాచార్యుల వారికి అన్ని స్తోత్రాలు చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏమిటి? పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అని శంకరులు అనాలా? ఆయన స్థాయికి అవసరం అది. మన్ను ఉద్ధరించడానికి శంకర భగవత్పాదులు అన్నారు. రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం చెప్పవలసిన అవసరం ఆయనకి ఏమిటి? ఆయన కేవలంగా ఒక పశువు స్థాయిలో ఉన్నవారా? ఉండి మహాత్ములు చెప్పుకోలేదు, మన్ని ఉద్ధరించడానికి వాళ్ళు చెప్పుకున్నారు ఆ మాటలు. అందుకని మహాత్ములైన వాళ్ళు ఎప్పుడు ఆర్తితో మాట్లాడినా, ఎప్పుడు చెప్పినా వాళ్ళందరూ చెప్పినవి మనని ఉద్ధరించడానికి చెప్పినవి. ఆ సంసారములో మగ్నులమైపోయి అవిద్య చేత కప్పబడిపోయినటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడానికి గేదెలు దూడల్ని చూసి పాలు విడిచిపెట్టినట్టు వాళ్ళు ఆర్తితో పలికినటువంటి పలుకులు ఆ మహర్షుల యొక్క వాక్యాలు, అవి గురువుల యొక్క వాక్యాలు. అటువంటి గురువుల వాక్యములనేటటువంటి పాలు ఎప్పుడు ఈ హృదయ క్షేత్రములో ప్రవహిస్తాయో అప్పుడు ఆ మట్టి ఎగరడం మానేస్తుంది. మానేసి ఆ తడి తగలగానే ఆర్ద్రతతో మెత్తపడుతుంది. అప్పుడు అందులో విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. ఆ గురువులు చెప్పినటువంటి మాటలు అనేటటువంటి పాలచేత తడిసినటువంటి ఆర్ద్రత కలిగిన హృదయమే ఐశ్వర్యం. అటువంటి మహదైశ్వర్యం ఇవాళ ఆ గోపాల బాలుడికి ఉంది. ఆయన చెల్లెలా అని పిలవడంలో ఆయన లక్షణాలే ఈవిడికి వచ్చాయి. ఈవిడ కూడా అంతగా భాగవత కైంకర్యం చేస్తుంది. అదే కులశేఖర ఆళ్వారు చేశారు. అందుకని పాశురంలో కులశేఖర ఆళ్వారిని అడ్డు పెట్టి అమ్మవారి ఇవాళ ఈ మాట చెప్తోంది. అటువంటి గేదెలు, అటువంటి పాలు, అటువంటి ఐశ్వర్యము ఉన్న చోట మేము కాలు లోపలకి పెడితే జారి పడిపోతామేమోనని మేము పైకమ్మిని ఊతగా పట్టుకుని నిలబడ్డాం. పైనుంచి మంచు పడిపోతాం. పైనుంచి మంచు, కింద గేదెలు విడిచిపెట్టినటువంటి పాలు, ఒక పక్క వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. భాగవతులందరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మచ్చిత్తామద్గత ప్రాణాహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు భాగవతులు ఒక చోట కలుసుకుంటే భగవంతుడి గురించి చెప్పుకుని మురిసిపోతుంటారు. అలా వీళ్ళందరూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నారు. కింద అక్కడ ఉన్నటువంటి ఆ కాలములో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి జ్ఞానబోధ అనేటటువంటి పాలు, పైనుంచి అంతకు ముందు తరాలలో ఉన్నటువంటి పూర్వాచార్యులు చెప్పినటువంటి దివ్య సూక్తులు అనేటటువంటి మంచు. ఇక్కడ వీళ్ళు ఒకరి చేతులొకరు పట్టుకుని నిలబడి మాట్లాడుకునేటప్పుడు భాగవతుల నోటి వెంట వచ్చినటువంటి రస ప్రవాహమైన భగవత్ కథకి సంబంధించినటువంటి వాక్ఝరి, ఈ మూడింటితో మున్నీరైన సముద్ర రూపంలో మునిగిపోయినట్టుగా ఇవాళ వాళ్ళు నిలబడ్డారు. ఇంత మునిగినా మేము ఆనందిస్తున్నాం అని అనుకోవట్లేదుట. నీవు కాదు, ఈ ఆనందమునిచ్చిన వాడు భగవంతుడన్న పూనికని కలిగి ఉండడం, నమః అన్నటువంటి ఆ పైనున్న గడపని, పైనున్న కమ్మిని పట్టుకుని మేము నిలబడ్డాం. ఇవాళ నిలబడి మేమెవరిని స్తోత్రం చేస్తున్నాం? కోపముతో దక్షిణ దిక్కుకు వెళ్లి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనోభిరాముడైన రామచంద్రమూర్తిని కీర్తన చేస్తున్నాం. మేమంత కీర్తన చేస్తున్నా నువ్వు లేచి రావే అని పిలిచారు. రాముడికి ఎక్కడా లేనటువంటి ఒక విచిత్రమైన విశేషణం వేశారు. కోపముతో దక్షిణ దిక్కున ఉన్నా అన్నారు. దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి రామచంద్రమూర్తి కోపంతో వెళ్ళడం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి కథ రాయడానికి ముందే ఆ వాల్మీకి మహర్షి కొన్ని గుణాలు అడిగారు నారదుణ్ణి. ఆ రాముడికి ఈ కాలంలో రాముడి పేరు కూడా అసలు వాల్మీకి మహర్షి ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా 16 గుణములు అడిగారు. అడిగి
ఇటువంటి 16 గుణములు కలిగినటువంటి వారు ఈ కాలములో ఇప్పుడు ఎవరున్నారు అని అడిగారు. అడిగితే ఆనాడు నారదుడు చెప్పారు, ఇప్పుడే ఇక్కడే ఈ 16 గుణములతో రామచంద్రమూర్తి ఉన్నారని. అవే పరిపూర్ణమైనటువంటి భగవద్గుణములు. నరుడై భగవానుడయ్యాడైన. అందుకని రామచంద్రమూర్తి యొక్క కథని రామాయణంగా తీసుకొచ్చారు. అందులో ఆ అడిగినటువంటి 16 గుణాల్లో ఒక చిత్రమైనటువంటి గుణం అడిగారు. అది తనంత తాను కోపమును తెచ్చిపెట్టుకోగలిగినటువంటి వాడు, కోపమునకు వశుడు కానివాడు, లేదా ఎవరు కోపము తెచ్చిపెట్టుకున్నంత మాత్రము చేత దేవతలందరూ గడగడలాడిపోతారో, ఆయనకి రాదు కోపం, కానీ తెచ్చిపెట్టుకున్నట్టుగా నటిస్తాడు, కోపం వచ్చినట్టు నటిస్తాడు. అలా కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలు గడగడలాడిపోతారట. అంతటి మహాపురుషుడు ఎవరు అని అడిగారు. జాత రోషస్య సంయుగే అని అడిగితే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క పేరు ప్రస్తావన చేసి చెప్పారు. అందుకని రాముడికి సహజంగా కోపం లేదు, కానీ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడి పట్ల రామచంద్రమూర్తి ఆగ్రహాన్ని పొందారు. అలా కోపం ఒక్క రావణాసురుడి విషయంలో రావడానికి కారణం ఏమిటి అంటే, దక్షిణ దిక్కున ఉండేటటువంటిది లంక. లంకా పట్టణం దక్షిణ దిక్కున ఉంటుంది. అందుకే దక్షిణ దిక్కున ఉన్న లంక చేరుకోవడానికి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెడతారు హనుమ. దక్షిణ దిక్కునే ఉండడమే లంక. ఏం తూర్పున ఉండకూడదా, ఉత్తరాన ఉండకూడదా, పడమరన ఉండకూడదా అంటే కాదు, లంక ఎప్పుడు దక్షిణానే ఉండాలి. దాని ఏలేటటువంటి రావణాసురుడు ఆ దక్షిణానున్న లంకనే ఏలాలి. కారణం ఏమిటంటే, దక్షిణ దిక్కున ప్రతి ఊరికి కూడా రుద్రభూమి ఉంటుంది, శ్మశాన వాటికి ఉంటుంది. అక్కడ దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు. అందుకని ఎవ్వరూ కూడా అంత తొందరగా దక్షిణ దిక్కుకి జరిగి నమస్కారాలు కూడా చేయరు. ఎందుకంటే ఆయన గబుక్కుని పుచ్చుకుని, అబ్బో వీడోడు దొరికాడు నాకు నమస్కారం పెట్టేవాడని ప్రీతి చెందితే ప్రమాదం వస్తుందని. సరే, మనం పెట్టినా పెట్టకపోయినా వచ్చేవాడు ఆయన ఒక్కడే అనుకోండి పాపం. అలాంటి పరిస్థితి కాబట్టి లంక దక్షిణాన ఉండడం అంటే, లంక అంటే ఏదో కాదు, ఆ లంకాపట్టణం అక్కడ ఉన్నట్టు చెప్తారు, కానీ అసలు ఆ లంకాపట్టణం ఇక్కడ ఉంటుంది. సుందరకాండ మీరు వినుంటారు, ఎన్నో మాటలు మీకు తెలుసు. అక్కడ ఉన్నట్టు చెప్తారు, అన్ని ఇక్కడే ఉంటాయి, ఇందులోనే చూపిస్తూ ఉంటారు అన్నింటినీ. అందుకని ఆ లంక సముద్రం మధ్యలో ఉంది, ఈ శరీరం సంసారం అనే సముద్రం మధ్యలో ఉంది. ఆ లంకని కెరటాలు కొడుతుంటాయి, ఈ లంకని కెరటాలు కొడుతుంటాయి. అవే జరామరణములు, ఆకలి దప్పులు, సుఖ దుఃఖములు అనేటటువంటి షడూర్ములు వచ్చి కొడుతుంటాయి. ఆ సముద్రంలో మొసళ్ళు ఉన్నాయి. ఈ సంసారం అనే సముద్రంలో మృత్యు ఉంది. అది కాంచన లంక. ఎవడికి వాడి శరీరం బంగారం కన్నా ఎక్కువ. అందుకని అక్కడ లంక కాదు, ఇక్కడ లంక. ఈ లంక మృత్యుస్థానం. ఇన్ని రకాలుగా కనిపించినా అసలు యథార్థానికి ఇది ఉండేది కాదు. ఇవాళ ఉన్నది ఒకనాడు వెళ్లిపోయేది. అందుకని ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. అంటే ఒకనాడు ఇది శ్మశానమునకు చేరవలసింది. అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకుని నిత్యమైన వస్తువుని ద్వేషించేవాడు అహంకారం కలిగినవాడు. అనిత్యమైనటువంటి లంకకి అధిపతి అయి నిత్యమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని, అంతకన్నా భిన్నము కాని రామచంద్రమూర్తిని, వాళ్ళిద్దరు ఒకటే, అసలు రెండు కాదు సీతారాములు. అమ్మవారే చెప్పింది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని. అలాంటి సీతారాముల్ని విడదీశాననుకున్నాడు వాడు. అనుకుని ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. దీన్ని చూసుకుని అహంకరించి, ఈ అహంకారం రామచంద్రమూర్తికి ఆగ్రహం పుట్టించింది. పైగా ఇందులో ఉండి ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని అధిక్షేపించాడు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అంతా ఎక్కడుందంటే క్షమించడంలో ఉంది. కృష్ణుడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే అక్కడికక్కడ అప్పుడకప్పుడు చంపేస్తాడు ఆయన. కృష్ణుడు పోస్ట్ పోన్ చేయడు, పోన్లేరా ఒక్కడే కదా అని వదిలిపెట్టాడు. ఆయనకి వీడు ఉండకూడదు అనిపిస్తే అప్పుడే చంపేస్తాడు. రాముడు అలా కాదు, ఆయన చాలా సౌజన్యమూర్తి. పోన్లేరా అని వదిలేస్తుంటాడు ఎప్పటికప్పుడు. విశ్వామిత్రుడు యాగరక్షణకి తీసుకెడితే తాటకిని చంపి మారీచ సుబాహుల్లో మారీచుడిని వదిలేశాడు. వాడు బంగారు జింకయ్య వచ్చి సీతారాముల్ని వేరు చేయడానికి కారణమయ్యాడు. అలా ఆయన ఒక్కొక్క చోట రాక్షసుల్ని పూర్తిగా సంహరించకుండా విడిచిపెడుతుంటారు. శూర్పణకు వచ్చింది, ముక్కు చెవులు కోసి వదిలేరు. అది మళ్ళీ సీతాపహరణానికి హేతువైంది. కృష్ణుడు అలా కాదు, ఇంకా రెండో అవకాశం ఉండదు. వీడు అర్జెంటుగా వెళ్ళిపోవలసిందే ఇక్కడి నుంచి అనుకుంటే చాకలివాడు అధిక్షేపించి మాట్లాడాడు. ఒక్క మొత్తి వాడు నెత్తురు కక్కుకునేటట్టుగా చంపించాడు.
అందుకని కృష్ణుడి దగ్గర వాయిదాలు ఉండవు, శత్రుశేషాన్ని మిగల్చడం ఉండదు. కానీ రాముడి దగ్గర అలా వదులుతుంటారు. కారణం ఏమిటంటే ఆయన సౌజన్యమూర్తి. పోన్లేరా మారుతాడేమో ఎప్పటికైనా అని చూస్తుంటారు. అందుకే సీతమ్మ తల్లిని అపహరించిన 10 నెలలు సమయం ఇచ్చారు. మారుతాడేమో చూద్దాం అని. పోన్లే నా శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడేమో అని ముందు సైన్యాన్ని చంపారు, లంకని కాల్చారు, హనుమని పంపించారు, అంగదుణ్ణి పంపించారు, కొడుకుల్ని చంపారు, సైన్యాన్ని చంపారు. ఇంతమంది చచ్చిపోతున్నా వాడికి బుద్ధి రాలేదు. చిట్ట చివర రావణాసురుడే యుద్ధానికి వచ్చాడు. రావణుడు ఒక బాణం వేస్తే తను ఒక బాణం వేసేవారు, రావణుడు 2 బాణాలు వేస్తే తను 2 బాణాలు వేసేవారు తప్ప రావణాసురుణ్ణి వెంటనే నిగ్రహించలేదు ఆయన. ఇంత చేస్తే, ఇంత ఉపేక్షిస్తే, మారుతాడేమోనని అవకాశం ఇస్తే సీతమ్మ అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా నీకు మించిపోయింది లేదు. రాముడు శరణాగత వత్సలుడు. తీసుకెళ్లి నన్ను ఆయన పాదాబ్జముల యందు సమర్పించి శరణాగతి చెయ్యి, బతికిపోతావు రావణ అని. వాడు వినలేదు. హనుమ వెళ్లి చెప్పారు, నిష్కారణంగా చచ్చిపోతావు రావణ, తీసుకెళ్లి ఇచ్చేసే సీతమ్మనన్నారు. వాడు వినలేదు. ఇంతమందితో చెప్పించారు, తానొచ్చారు, బాణాలు వేశారు, ఇంతమందిని చంపారు, వాడే వచ్చాడు. నిజంగా రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య ప్రతాపాలకి ఒక్కటి ఆలోచించండి. ఆయనకే కోపం ఉందనుకోండి, 10 నెలల నుంచి భార్య పక్కన లేదు, రాక్షసుడు అపహరించాడని తెలుసు, సముద్రానికి సేతువు కట్టారు, దాటారు, ఈవలి ఒడ్డుకొచ్చారు. వాడు చేసిన అకృత్యాలు 1 కాదు 2 కాదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసినట్టుగా మాయతో సృష్టించి సీతమ్మ తల్లిని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తే రాముడు లేడింకా అన్న వార్తని విని, ఇంకా ఎలాగో రాముడు లేడు కదా అని రావణుడి శయ్య మీదకి సీతమ్మ చేరుతుందేమో అని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. తీసుకొచ్చి ఏడుస్తున్న సీతమ్మని పట్టుకెళ్లి అశోకవనంలో మళ్ళీ పెట్టాడు. పెడితే ఆనాడు త్రిజట యొక్క కూతురు, ఆ విభీషణుని యొక్క కూతురు అనల చెప్పేసింది, అమ్మ బెంగ పెట్టుకోకు, అసలు 5వ తనంలో ఏదైనా లోపం వస్తే పుష్పక విమానం కదలదు, నీకు 5వ తనం ఉంది కాబట్టే పుష్పక విమానం కదిలింది, ఇదంతా రావణుడి మాయా అని చెప్పింది. వాడు చేసినవి 1 కాదు 2 కాదు, ఇలాంటివి ఎన్నో చేశాడు. మాయా సీతని ఇంద్రజిత్తు తీసుకొచ్చి సీతమ్మ తల్లి శిరస్సు ఖండించినట్టు చూపించాడు. విభీషణుడితో సహా అందరూ నమ్మేశారు. సీతమ్మ తల్లిని సంహరించేశాడు ఇంద్రజిత్ అని. అన్ని కపటోపాయాలు ప్రకటించాడు. ఇన్ని చేసినా ఇటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. ఆఖరణ వస్తే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలకు ఏం చెయ్యాలి? 1 బాణంతో కొట్టేయాలి. కొట్టలేదు. అయినా మారుతాడేమోనని చూశారు. 1 బాణానికి 1 బాణం, 2 బాణాలకి 2 బాణాలు వేశారు. ఇంత చేసినా కోపం రాని రాముడు చిట్ట చివరికి కోపానికి వశుడైపోయారు. ఎప్పుడో తెలుసా అండి, ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు, వాడు ఆడంబరంగా రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే హనుమకి బాధ కలిగింది. అయ్యో మా స్వామి నేల మీద నిలబడ్డారు, వాడు రథంలో కూర్చున్నాడు దుర్మార్గుడు అని వచ్చి, స్వామి నా భుజాల మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నారు. అంటే హనుమ భుజాల మీద కూర్చుని స్వామి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే రావణాసురుడు రామచంద్రమూర్తి మీద బాణములు వేస్తుంటే రామచంద్రమూర్తి ఎంత మాత్రమో ఖేదపడట్లేదని హనుమ మీదకి బాణాలు ప్రయోగించాడు. ప్రయోగిస్తే వ్రణములెరుగుని వాట హనుమ. ఎందుకని? ఆయన అస్త్రశస్త్రముల చేత బంధింపబడేవారు కారు, ఆయన చేతిలో పడి బతికిన శత్రువులు లేరు. ఆయన అటువంటి మహాపురుషుడైన బలపరాక్రమాలంటే హనుమవి. అటువంటి హనుమకి ఒళ్ళంతా పూచిన మోదుగు పువ్వులా కొట్టేశాడు. రక్తసిక్తం అయిపోయింది శరీరం. రామచంద్రమూర్తి ఎందుకో యుద్ధం చేస్తూ కిందకి చూశారు. రక్తసిక్తమైన దేహంతో కనపడ్డారు హనుమ. ఊరేరే, నన్ను నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టావా అని ఆ రోజున క్రోధం రాముణ్ణి వశం చేసేసుకుంది. ఆయన కోపానికి వశులైపోయారు. వశులైపోయి చండప్రచండమైన యుద్ధం చేశారు. ఆనాడు తెలిసింది రాముడి శౌర్య పరాక్రమాలంటే ఏమిటో రావణాసురుడికి. అందుకని కోపాన్ని రాముడికి తెప్పించడమే వాడు చేసిన మహాపాతకం. అందుకే భాస్కర రామాయణంలో అంటారు, ఉరే నువ్వు అసలు చచ్చిపోవడానికి రాముడు వచ్చి యుద్ధం చేయడం ఎందుకురా? సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ పేర్చుతూ లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కింకన్. సీతారాముల యొక్క కోపమన్న అగ్నిహోత్రంలో లంక ఎప్పుడో కాలిపోయింది, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావన్నారు హనుమ. అంటే రామచంద్ర అందుకే లంకని ఏ అగ్ని పెట్టి దహించాడు అన్నారు.
హనుమ అంటే ఆయన ప్రత్యేకం అగ్గిపుల్లలు అవి పట్టుకెళ్ళి అగ్గిపెట్టెట్టుకెళ్ళి లేకపోతే అక్కడ ఎవరో రాక్షసుని అగ్గిపెట్టిందా అని అడిగి లేకపోతే ఆ తోకతో నిజంగా అగ్నిహోత్రాన్ని కాదుట పెట్టింది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సీతమ్మ తల్లి శోకమనే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి లంకలో పెట్టి కాల్చేశారు. అందుకని సీతమ్మ శోకం కాల్చేసింది, రాముడి కోపం కాల్చేసింది లంకని. అందుకని భగవంతుణ్ణి ఇక్కడ ఈ లంకలో వహిస్తూ ఈ రామచంద్రమూర్తిని మరిచిపోయి ఆ సీతమ్మని బంధనంలో పెట్టి 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములనేటటువంటి 10 తలలు కలిగిన మనస్సు అనే రావణుడికి నమ్మి వాడి చేతుల్లో శరీరాన్ని పెట్టి బతుకు బండిని నడిపించుకుంటున్న వాళ్ళందరూ కూడా రాముడి కోపానికి గురవుతారు. అది తల్లి ఇవాళ ఇస్తున్న సందేశం. అందుకని రావణాసురుడు చేసిన మహాపాతకం అటువంటి రామచంద్రమూర్తికి కోపం తెప్పించడం. అసలు ఆయన స్వరూపం ఎటువంటిది? ఆయన మనోభిరాముడు. మనోభిరాముడు అంటే ఆయన్ని చూస్తే చాలట పొంగిపోతారు అందరూ. అలాంటి వాణ్ణి చూసి కూడా వాడు మారలేదు. ఎంత చిత్రం అంటే వాలిని సంహరించారు రామచంద్రమూర్తి. సంహరిస్తే తార పెద్ద ఏడుపు ఏడుస్తూ అంతఃపురంలోంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఎక్కడున్నాడో రాముడు అధిక్షేపిస్తానంటూ వచ్చింది. వచ్చి రాముణ్ణి చూసింది. చూసి స్తోత్రం చేసింది. రాముణ్ణి నిందిద్దామనుకున్న వాళ్ళు కూడా రాముని యొక్క ఆ స్వరూపాన్ని చూసేటప్పటికీ, అందుకే ఆయన పేరు ఇంకొకటి లేదు, రాముడు రమింప చేసేస్తాడు. ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన్ని ద్వేషించలేకపోయారు. శూర్పణక ఒక రాక్షస స్త్రీ ఆయన్ని చూసి మోహించింది. పశువులు, పక్షులు, జటాయువు, గుహుడు, సర్వభూతములు ఆయన్ని ప్రేమించాయి. ఆయన వెళ్లిపోతే చెట్లు పువ్వులు పూయడం మానేశాయి. అంతటి మహోత్కృష్టమైన జీవితం ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది రాముడికి ఇంత శక్తి అన్నారు. సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషా ఇది శాస్త్రవాన్. ఆయన సత్యంతో లోకాల్ని గెలిచారు. సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ దీనులకి దానమిచ్చి గెలిచారు. గురూన్ శుశ్రూషయా గురువులకి శుశ్రూష చేసి గెలిచారు. ధనుషాయుధి శాస్త్రవాన్ చేతిలో కోదండం పట్టుకుని శత్రువుల్ని గెలిచారు. ఇన్ని గొప్ప లక్షణములు ఉన్నవారు కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ భగవానుడు అన్నారు. నరుడిగా వచ్చి పురుషోత్తముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన్ని చూస్తే చాలు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మాకు సంసారాలొద్దని సంజసించి అడవులలో ఉన్నటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ అబ్బా ఎంతటి అందగాడని పురుషులు రాముణ్ణి మోహించారట, స్త్రీలు కాదు. అంటే ఆయన బాహ్యంలో ఎంత సౌందర్యమూర్తో ఆంతరమునందు ఎంత సౌందర్యమూర్తో మనకి తెలుస్తుంది. బాహ్య అంత సౌందర్యములు కలిగినటువంటి మనోభిరాముడైన రాముడికి కోపం తెప్పించినటువంటి దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో అది రావణాసురుడు ఒకటి. ఆనాడు అలా కోపం తెప్పించిన రావణాసురుణ్ణి సంహరించడానికని వెళ్ళినటువంటి మనోభిరాముడైన రాముణ్ణి మేము కీర్తిస్తాం. ఎందుకో తెలుసా? కృష్ణుడి దగ్గర ఒక దుడుకు చేష్టితనం ఉంది. ఆయనకి ఆడవాళ్ళందరూ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఒకసారి ఆయన కనపడక బాధపడుతుంటే కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటుంటే ఆయనకి సంతోషం. ఎందుకనంటే రాసలీల చేసేటప్పుడు మేమందరం కృష్ణుడితో బ్రహ్మానందం అనుభవిస్తున్నామని వాళ్ళకి చిన్న కర్తృత్వం రాగానే ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే ఏడి కృష్ణుడి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ము పైచిల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మనధనమ్ము తెచ్చనో మలియలారా నీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరేని వీళ్ళందరూ వెతుక్కునేవారు. వెతుక్కుంటుంటే ఆయన చాలా సంతోషించి మళ్ళీ ఓసారి మధ్యలోకి వచ్చి కనపడేవాడు. అంగనా మంగనా మంతరే మాధవం 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 చంతరే నంగనా జిద్ధిదా కల్పకౌ మండలే మధ్యకౌ సంజగౌ వేణునా దేవకీ నందన అని రాసలీల చేస్తుండేవాడు. అందుకని ఆ కృష్ణుడికి ఆ దుడుకుతనం ఉంది. అప్పుడప్పుడు మనని బాధ పెడతాడు. రాముడు అలా బాధ పెట్టడం ఆయనకి తెలియదు. అసలు ఆయన మనోభిరాముడు, అందరినీ సంతోష పెట్టడమే తెలుసు. అందుకని ఇంత వ్రతం చేస్తుంటే అదిగో నీతో కలిసి అంతఃపురంలో నీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంటే నువ్వు పడుకునే హాయిగా ఆనందాన్ని అనుభవించి మాకు మాత్రం ఆ ఆనందం ఇవ్వకుండా నీకు మాకు మధ్యలో ఉండి మమ్మల్ని బాధ పెడుతున్న కృష్ణుడిని మేము స్తోత్రం చెయ్యం, ఆ రాముణ్ణి స్తోత్రం చేస్తామని వాళ్ళు రామనామని చెప్పారు. ఇవాళ చెప్పి అటువంటి రాముణ్ణి కీర్తిస్తుంటే నువ్వు లోపల పడుకున్నావా? నువ్వు లేచి బయటికి రావద్దు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇదేమి నిద్ర అని అడుగుతున్నారు. ఇదెంత గాఢ నిద్ర అని.
ఇదెంత గాఢ నిద్ర అని అడగడంలో, గాఢ నిద్ర అంటే తామసికమైన నిద్ర కాదు. మీకు ప్రతిరోజు ఈ విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను. అది భగవంతుని యొక్క గుణానుభవముతో కూడినటువంటి బ్రహ్మానందముతో కూడిన స్థితి. సమస్త ఇంద్రియములు కూడా భగవంతుణ్ణే సేవిస్తూ ఉండిపోయి అంతర్ముఖమైపోయినటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపిక ఇవాళ మాకు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వడానికి నువ్వు లేచి రావలసినది అని, ఇదెంత గాఢ నిద్ర, నువ్వు లేచి బయటికొచ్చి నీ సంగతి ఊరివారందరికీ తెలిసిపోయింది. అంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణ భగవానుని యొక్క బ్రహ్మానందమును అనుభవిస్తున్నటువంటి గోపిక అన్న విషయం దాగితే దాచేది కాదు. నిప్పుని ఇక్కడ నిప్పులు లేవండి అని దాచేస్తే దాగుతుందా? దాని ప్రకాశం ఆగుతుందా? దాని వేడి ఆగుతుందా? బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్థితి దాస్తే దాగిపోయేదా? తెలిసిపోతుంది.